వెల్కమ్ టు మై ఛానల్. కౌశికి గురించి నిజం తెలుసుకున్న పరందామయ్యను చంపిన వైజయంతి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక కౌశికి అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కౌశికిని చాలా టార్గెట్ చేస్తూ హింసిస్తూ ఉంటారు మాటలతోటి. అప్పుడే ఇంకా జేడీకేడీ వస్తారు. వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఇంట్లో వాళ్ళనే మీరు కాకులు పొడుచుకున్నట్టు పొడుచుకుంటున్నారు, అయినా మీకు సెక్షన్ల గురించి బాగా తెలిసినట్టుంది కదా వైజయంతి గారు అని చెప్పేసి జేడీ కౌంటర్ ఇస్తారు. దాంతో ఇంక జేడీని చూసిన వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఎందుకు వచ్చారు మీరు అని కౌశికి అడిగేసరికి మిమ్మల్ని ఇంటరాగేట్ చేయడానికి అని అంటే, నన్ను ఎందుకు ఇంటరాగేట్ చేస్తారు అని అంటే, ఎందుకు అంటే పరందామయ్యని చంపిన కేసు జేడీకి ట్రాన్స్ఫర్ అయింది మేడం అని చెప్పి కేడీ అంటాడు. అనేసరికి ఒకసారిగా ఇంక వాళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి ఇంక వచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత చెప్పండి మేడం, అసలు ఆ రోజు మీ జీవితంలో ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జరిగింది మొత్తం చెప్పిద్ది. ఇలా నేను వాటర్ బాటిల్ కోసం వెళ్ళినప్పుడు ఇక మావయ్య గారు ఎక్కడో మూలిగిన సౌండ్ వచ్చింది, వెళ్ళి చూస్తే మావయ్య గారికి ఏమో ఇలా పొట్టలో ఆల్రెడీ పొడిచేసి ఉన్నది. అప్పుడే నన్ను ఇంకా చేతులు ఎత్తి మరీ నన్ను క్షమించమ్మా కౌశికి, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు, నిన్ను అన్నందుకే నాకు తగిన శాస్తి జరిగిందమ్మా అని చెప్పేసి కుమిలిపోయారు. ఇక అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, నొప్పి నొప్పి అని అంటుంటే ఆ కత్తిని కడుపులో నుంచి తీసింది మాత్రం నేనే, కానీ నేను మావయ్య గారిని చంపలేదు అని చెప్పేసి కౌశికి చెప్పుద్ది. ఇంకా ఆ రోజు మీరేమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా లేదంటే సస్పీషియస్గా ఏమైనా చూసారా అని చెప్పి అంటూ ఉంటే ఇంక అప్పుడు కౌశికి యువరాజ్ వంక చూసేసరికి ఇంకా భయపడిపోతూ ఉంటాడు. ఇదేంటి అక్క ఆ రోజు అరెస్ట్ అయ్యేటప్పుడు నన్నే చూస్తుంది, ఇప్పుడు నన్నే చూస్తుంది, అసలేంటి తన ఉద్దేశం అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఏదేమైనా కూడా ఈ విషయంలో అస్సలు ఆలోచించకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు యువరాజ్ గురించి చెప్పదు కౌశికి. ఎందుకంటే మళ్ళీ ఈ కేసులో అసలుకే జేడీకేడీ ఇన్వాల్వ్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు నేను యువరాజ్ గురించి చెప్తే ఖచ్చితంగా తన మీదకి ఈ కేసు డైవర్ట్ చేసేస్తారు ఏదో ఒక రకంగా, అలా జరగకూడదు అని చెప్పేసి ఇక తనలో తానే అనుకుంటుంది కౌశికి. ఇంతేనండి నేను చూసింది, ఇంకేం లేదు అని చెప్పేసి అంటది. అన్న తర్వాత సరే అయితే మేము దీనికి సంబంధించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాము, మీరు మాకు అవైలబుల్గా ఉంటే చాలు అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వదిన చెప్పిన దాన్ని బట్టి నీకేం అర్థమైంది కేడి అని చెప్పి అంటే, లేదు దాత్రే, ఖచ్చితంగా అక్క అయితే ఈ మర్డర్ చేయలేదనే విషయం మనందరికీ తెలుసు, బట్ ఎవరు చేసుంటారు, ఎవరు చేసి అక్క మీదకి వేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన విషయాలు బయటపడకుండా ఉంటాయని అనుకుని ఉండుంటారు అనే విషయం మనం తెలుసుకోవాలి అని కేదార్ అంటాడు. కరెక్ట్గా చెప్పావు, అసలు వదిన మీద ఈ కేసుని వేస్తే ఎవరికి లాభం ఉంటుంది అనే విషయం మనం తెలుసుకోవాలి, అది తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ఈ కేసు నుంచి వదిన్ని బయటపడేయచ్చు అని చెప్పి అంటది. అది నీ సరే కానీ డే 1 నుంచి ఫస్ట్ నుంచి అక్క కడుపుతో ఉన్న దగ్గర నుంచి ఆ పిన్ని వాళ్ళ విషయంలో నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి కేదార్ అడుగుతాడు. నీతో ఆల్రెడీ డిస్కస్ చేసినట్లే కదా, వాళ్ళకి వదిన కడుపుతో ఉండడం ఇష్టం లేదు, అంతేకాదు సురేష్ అన్నయ్యతో కలిసి ఉండడం కూడా ఇష్టం లేదు, అందుకే కదా ఆ రోజు సురేష్ అన్నయ్యకి మీద నెగిటివ్ ఇంప్రెషన్ రావాలని ఇక సురేష్ అన్నయ్య ఆ వదిన్ని అపార్థం చేసుకోవాలని ఆ రోజు దివ్యాంకతో కలిసి నాటకం ఆడారు. సో అలా చూసుకుంటే ఖచ్చితంగా అత్తయ్య వాళ్ళకి వదిన ప్రెగ్నెంట్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. ఈ విషయంలో అయితే క్లారిటీ ఉంది, బట్ అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంచెం అర్థం కావట్లేదు. ఇంత పెద్ద స్కెచ్ వేశారు అనేది ప్రీ ప్లాన్డా లేకపోతే అప్పటికప్పుడు జరిగిన విషయానికి జరిగిన రియాక్షనా అనేది మనం తెలుసుకోవాలి కేదార్ అని చెప్పేసి ఇంక భూపతి దగ్గరికి వెళ్తారు. భూపతి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అసలుకి ఏం జరిగింది ఏంటి మీకు ఆయనకి ఉన్న గొడవలు అని చెప్పేసి అంటూ ఉంటే, ఆయనకి నాకు ఒక విగ్రహం గురించి అలాగే మాకు ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి కానీ చంపేంత గొడవలు లేవమ్మా, నేను వాడిని ఎందుకు చంపుకుంటాను చెప్పు, ఇంత దారుణంగా చంపిన వాళ్ళని తలుచుకుంటుంటేనే నాకు ఇది వస్తుంది, ఎందుకంటే వాడికి ఈ ఊరు తప్ప వేరే ప్రపంచం లేదు, మహా అయితే గొడవలుంటే నాకు మాత్రమే ఉంది తప్ప ఇక ఈ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరితోనూ అతను గొడవ పెట్టుకునే మనిషి కాదమ్మా, వాడికి ప్రేమ ఎంత ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది, తన అనుకున్న వారు తనని ఎక్కడ మోసం చేస్తారోనన్న భయం వాడిలో ఉంటుంది, అందుకే వాడు అలాగా ఇచ్చేస్తాడే తప్ప మరే ఉద్దేశం లేదు అని చెప్పేసి ఇలా చెప్పేసరికి ఆలోచిస్తూ ఉంటారు జేడీకేడే. అయితే ఓకే, బట్ ఒక విషయం మాత్రం క్లారిఫై అవ్వాలి భూపతి గారు, ఆ రోజు మర్డర్ జరిగిన రోజు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీరు మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా సస్పీషియస్గా ఏమైనా చూసారా అని చెప్పి అనేసరికి అవునమ్మా, నిజానికి ఆ రోజు మీ ఇంటికి వచ్చారు కదా చుట్టాలు, ఆ పెద్దావిడ అలాగే వాళ్ళ కోడలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూశానమ్మా, ఆ తర్వాత
పరంధామయ్య వస్తున్నాడు. ఇక ఆ తర్వాత నేను ఎందుకులే మళ్ళీ ఇక్కడ ఉంటే అర్ధరాత్రి పూట గొడవ జరుగుతుందన్న ఉద్దేశంతో నేను లోపలికి వెళ్ళిపోయానమ్మా. ఆ తర్వాత ఏమైందో తెలీదు. తర్వాత అదిగో మీ కోడలు, ఇంకా ఆ ఇంటి కోడలు గట్టి గట్టి కేకలు వేయడంతో వచ్చి చూసామంతే. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా అని చెప్పేసి అంటాడు. అంటే ఆ రోజు వైజయంతి అత్తయ్య ఇంకా వీళ్ళు నిషిక ఉన్నారనమాట అని చెప్పేసి జేడీ అయితే తెలుసుకుంటుంది. ఖచ్చితంగా ఏదో జరిగింది, ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకప్పుడు మొత్తానికి మాట్లాడుకుంటూ అసలు ఏం జరిగింది అనేది ఎసంప్షన్ చేస్తుంది. ఇక ఆ తర్వాత జేడీ కేడీలేమో మనం ఈ కేసులో ఇంకొంచెం క్లోజ్గా వెళ్ళాలి కేడీ అని చెప్పేసి అంటది. అంటే అవును ఖచ్చితంగా ఇంట్లోనే జరుగుతుంది, మనం బయట వెతికి ప్రయోజనం లేదు అని చెప్పేసి ఇక జగదాత్రి కేదార్ లాగా ఇంక ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక బగ్ తీసుకెళ్ళి ఇంకా వైజయంతి రూమ్లో పెట్టిద్ది. వైజయంతి నిషిక రూమ్లో కూడా పెట్టిద్ది. పెట్టేసరికి ఏం చేస్తున్నావు దాత్రి అని అంటే, బగ్స్ పెట్టాను కేదార్, ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం విని తీరాలి, లేకపోతే ఈ కేసులో ఎప్పటికీ మనం వదిన్ని బయటకు తీసుకురాలేం. ఎందుకంటే అసలు నేరస్తులు ఈ విషయంలో అసలుకి ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి. అందుకే మనం అనుకున్నది జరగాలి అంటే ఖచ్చితంగా ఈ విషయంలో మనం కొంచెం క్రైమ్గా ఆలోచించక తప్పదు కేదార్ అని చెప్పి అన్న తర్వాతే ఇంకా ఫోన్కి ల్యాప్టాప్కి ఆ బగ్ కనెక్ట్ చేసి చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు నిషిక రూమ్లో ఎవరు లేకపోవడంతో వచ్చేస్తారు. వచ్చేసి అత్తయ్య నాకు మాత్రం చాలా భయంగా ఉంది అత్తయ్య, ఈ జేడీకేడీ ఇన్వాల్వ్ అయ్యారు ఈ కేసులో, ఖచ్చితంగా వదిని బయటకు తీసుకురావడమే కాదు మనమే ఆ నేరం చేసినవని కూడా నిరూపించేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వైజయంతి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నువ్వు ఉండమ్మి, అసలే ఆ మర్డర్ చేసింది, ముఖ్యంగా అలా కడుపులో పొడిచింది నేనే అని తెలిస్తే ఖచ్చితంగా అసలుకి ఏం చేస్తారో ఏంటో అర్థమై చావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అసలు ఆ రోజు ఎందుకు అత్తయ్య అలా జరిగింది అని అంటుంటే ఇక అప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిద్ది వైజయంతి. ఏముంది ఆ రోజు ఇంకా నిషిక అలాగే వైజయంతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు గార్డెన్లో నిద్రపట్టక. ఏంటత్తయ్య ఇది, అసలు ఏం జరుగుతుంది, వదిన ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతుంది, ఈ ఇంటి నుంచి వదిని దూరం చేయొచ్చు అని అనుకుంటే ఇలా జరిగిందేంటి, అసలు ఎంత కష్టపడి ఎంత పెద్ద ప్లాన్ చేశాం, అరే మనమే మాట్లాడుకున్నామని ఆ పరందామయ్య ఎక్కడ చెప్తాడోనని తెగ టెన్షన్ పడ్డాను తెలుసా. పాపం వదిన తప్ప ఏం లేదని ఇంకా ఆ పెద్దాయనికి తెలిస్తే దాన్ని తీసుకెళ్లి నెత్తిన పెట్టుకుంటాడు. అలా పెట్టుకుంటే ఈవిడ గారు కూడా తన కుటుంబం తన ఫ్యామిలీ అని చెప్పి ఆస్తి మొత్తం తీసుకెళ్లి దారదత్తం చేస్తుందని మనం ఇలా చేస్తే ఏంటత్తయ్య ఇలా జరిగింది అంటే, ఎందుకమ్మి అంతా ఇదవుతున్నావు, ఏం కాదులే పొద్దున కల్లా వెళ్ళిపోదాం అనంది కదా, ఆయన కౌశికి కడుపులో పెట్టిన మంట పెద్దది కాదనుకుంటున్నావా ఏంటి, తనకి ఈ కోపం జీవితం మొత్తం ఇచ్చేసినా కూడా పోదు అని చెప్పేసి అలా మాట్లాడుకుంటున్న మాటలన్నీ వెనకాలే వచ్చిన పరందామయ్య వినేస్తాడు. ఛీ, మీరు ఇంట్లో వాళ్ళేనా, సొంత కుటుంబీకులేనా, అసలు ఇంత దారుణంగా కౌశికి మీద ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇంత పెద్ద నింద వేసి దానికి నేనే కారణమయ్యేలాగా చేశారా, చిచ్చి మీలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు, ఏం చేసినా కూడా తప్పులేదు అని చెప్పేసి ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు పరందామయ్య. ఇక అప్పుడే అన్నయ్య అన్నయ్య ఆగన్నయ్య అని చెప్పేసి వెళ్ళబోతుంటే ఇంకా ఒక్కసారిగా ఇంక ముందుకు పడిపోయేసరికి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ప్లీజ్ అని చెప్పి అంటుంటే అలాగే నిదానంగా లేచి ఇక వస్తుంటే, ఛీ నీలాంటి వాళ్ళ వల్ల నా కోడల్ని అపార్థం చేసుకున్నాను, తనని తప్పు చేశానని క్షమించమని నీ ఇంట్లోనే నీకు బద్ధ శత్రువులు ఉన్నారనే విషయాన్ని తెలియజేయాలి, లేకపోతే ఆ పిల్ల ఏమైపోతుందో ఏంటో అని చెప్పి లోపలికి వెళ్ళబోతుంటే ఇక ఒక్కసారిగా ఇంకా వైజయంతి అక్కడున్న కొడవలు తీసుకొచ్చి పొడి చేసి పారిపోద్ది. ఇదంతా తలుచుకొని ఇంకా మాట్లాడుకునేసరికి ఈ మాటలన్నీ విన్న జేడీకేడీ జగదాత్రి అలాగే కేదార్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలనుకుంటే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.